సో అబండెన్స్ కోసం చెప్పాలంటే యాక్చువల్లీ ఇది ఒక డార్క్ ఫేస్ ఆఫ్ యువర్ లైఫ్ ఇప్పటి వరకు ఉన్నది. అంటే మీకు ఎంత అబండెన్స్ అనేది వచ్చినా, ఎంత డబ్బు అనేది వచ్చినట్టే ఖర్చు అయిపోవడం వల్ల మీకు పెద్దగా సాటిస్ఫాక్షన్ అనేది లేదు. బట్ ఇప్పుడు అసలు ఏం జరగబోతుంది అంటే మీకు మనీ వస్తుంది, బట్ వచ్చిన మనీ మీకు అట్లీస్ట్ ఒక 10% అన్నా మీరు సేవ్ చేసుకోగలుగుతారు ఫ్రమ్ ఏప్రిల్ ఆన్వర్డ్స్. ఎందుకు అలా ముందు ఎందుకు లేదు ఇప్పుడు ఎందుకు జరుగుతుంది అని అంటే సమ్ ప్లానెట్స్ సపోర్ట్ చేస్తున్నాయి మీకు. ఓకే, ఇక్కడ డిఫరెంట్ రాసుల వాళ్ళు నక్షత్రాల వాళ్ళు ఉంటారు. సో అన్నీ మెన్షన్ చేయడం కష్టం కాబట్టి జస్ట్ జనరల్ పాయింట్స్ అనేవి చెప్తున్నాను. ఓకే, సో ఎవరికైతే ఈ సాటిస్ఫాక్షన్ లేని వాళ్ళు ఉంటారో, అంటే ఎంత కష్టపడుతున్నా ఎంత మనీ వచ్చినా నిలబడటం లేదు, ఖర్చు అయిపోతుంది అని బాధపడేవాళ్ళు, కొన్ని క్రిస్టల్స్ అనేవి ఉంటాయి వాటికి సపోర్ట్ చేయడానికి. సో కావాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు అబండెన్స్ క్రిస్టల్స్ బుక్ చేసుకోవచ్చు. అండ్ ఫర్ సమ్ ఆఫ్ యూ ఆర్ ఇన్ థర్డ్ పార్టీ. సో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నవాళ్ళు ఏప్రిల్ నుండి చాలా రిలీఫ్ అనేది చూడబోతున్నారు ఇక్కడ. ఎందుకంటే కొంచెం ఈ సిచ్యువేషన్ హోప్లెస్ ఉంది, మనం డ్రాప్ అయిపోవడం బెటర్ అనే స్టేజ్కి వచ్చేసారు మీరు. బట్ ఎట్ ద సేమ్ టైం మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రాబోతున్నారు. బట్ అదొక జెన్యూన్ ఇంటెన్షన్తో వస్తున్నారా, లేదా మళ్ళీ చూసిన మూవీ పదే చూసినట్టు ఉంటుందా మీ లైఫ్లో అన్నట్టు కూడా మీరు బాధపడుతున్నారు. అంటే ఎవరైనా మీ లైఫ్లోకి మీ పర్సన్ మళ్ళీ రిటర్న్ అవుతున్నారని చెప్తే ఓకే, మళ్ళీ వస్తారు, మళ్ళీ వెళ్ళిపోతారు. ఓకే, అలా బాధపడుతూ ఉంటారు చాలామంది, కానీ అది రిపీట్ అవ్వదు ఇక ముందు. ద థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఈస్ గోయింగ్ టు ఎండ్ సూన్. ఓకే, యు ఆర్ ఇన్ అ స్పిరిచువల్ ఎనర్జీ. ఓకే, సో ఈ స్పిరిచువల్ ఎనర్జీలో మీరు ఉండటం వల్ల మీరు చాలా పాజిటివిటీని అట్రాక్ట్ చేసుకోగలుగుతున్నారు ఇక్కడ. అండ్ ఈ అట్రాక్షన్ పాజిటివ్ ఎనర్జీ ఏదైతే అట్రాక్ట్ చేస్తుందో మీ ఆరాలో చాలా స్పిరిచువాలిటీ అనేది ఉంది. సో మీ లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ 1 by 1 క్లియర్ అవుతున్నాయి. మేబీ యు ఆర్ మేనిఫెస్టింగ్ ఆర్ యు ఆర్ టేకింగ్ ఎనీ ప్రివెంటివ్ మెజర్స్, ఏదో చేస్తున్నారు మీరు. సో దానివల్ల మీ ప్రాబ్లమ్స్ అన్నీ 1 by 1 సాల్వ్ అవుతున్నాయి. ఓకే, అండ్ ఇక్కడ మీరు ఎవరి కోసం అయితే వెయిట్ చేస్తున్నారో ద సేమ్ పర్సన్ ఈజ్ కమింగ్ బ్యాక్. ద సేమ్ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు. ఓకే, సో మీరు మీ పర్సన్ వచ్చే టైంకి యూ మస్ట్ లుక్ బ్యూటిఫుల్ ఆర్ హ్యాండ్సమ్. ఓకే, ఎందుకంటే ఈ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చే టైంకి మీరు హెల్దీగా చాలా అట్రాక్టివ్గా కనబడితే ఈ బాండింగ్ అనేది ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. ఓకే, ఇఫ్ యూ వెల్కమ్ దెమ్ విత్ యువర్ ఐ బ్యాగ్స్, నాట్ గుడ్. ఓకే, సో యూ మస్ట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ కేర్ అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే, మీరు లుక్స్ వైజ్ బాగుండాలి. అండ్ బోత్ ఫ్రమ్ అవుట్ సైడ్ అండ్ ఇన్సైడ్. అంటే మీరు పాత విషయాలన్నీ మనసులో పెట్టుకొని ఏదో గ్రడ్జ్తో మాట్లాడుతున్నట్టు మాట్లాడకుండా చాలా ప్యాషనేట్గా, ఎఫెక్షనేట్గా మాట్లాడితే ఈ బాండింగ్ అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది.
ఓకే, చాలా ఇది ఒక లాంగ్ టర్మ్ కనెక్షన్. అండ్ ఈ లాంగ్ టర్మ్ కనెక్షన్ కోసమే మీ పర్సన్ మళ్ళీ మిమ్మల్ని అప్రోచ్ అవుతున్నారు. దే ఆర్ వెరీ సీరియస్ అబౌట్ దిస్ కనెక్షన్ దిస్ టైమ్. ఒక పాజిటివ్ ఫేస్ అనేది స్టార్ట్ అవుతుంది ఇక్కడ మీ లైఫ్లో. ఓకే, అండ్ ఈ టైం కోసమే మీరు కొన్ని ఇయర్స్గా వెయిట్ చేస్తున్నారు. అండ్ ఈ పర్సన్ పంపించే ఈ మెసేజెస్ అండ్ కాల్స్ కోసమే కొన్ని ఇయర్స్గా మీరు మేనిఫెస్ట్ చేస్తున్నారు. ఓకే, సో ఈ పర్సన్ మీకు ఎప్పుడు మెసేజ్ చేస్తారు అనే దాన్ని చూస్తే ఇక్కడ మనకి ఆఫ్టర్నూన్ టైమింగ్స్ అండ్ మిడ్ నైట్ ఈ 2 టైమింగ్స్ అనేవి కనబడుతున్నాయి. అండ్ అసలు ఎప్పుడు మెసేజ్ చేస్తారు అంటే ఇన్ ద నెక్స్ట్ 4 days. ఓకే, ఈ పర్సన్ లైఫ్లో ఏదో జరుగుతుంది. అసలు ఏం జరుగుతుంది ఈ పర్సన్ లైఫ్లో అనేది ఈ పర్సన్ చెప్పట్లేదు. మీకే కాదు, ఎవరికి చెప్పట్లేదు. ఈ పర్సన్ ఎందుకు చెప్పట్లేదు అని అంటే మీకు తెలియకూడదు. మెయిన్ తన లైఫ్లో ఏం జరుగుతుంది అనేది మీకు తెలిస్తే మీరు కంప్లీట్గా దూరం అయిపోతారేమో అన్న ఆ ఫియర్ కూడా ఉంది. సో ఏమీ తెలియకూడదు మీ పర్సన్ కోసం. అండ్ కొంతమంది ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు. సో ఆ విషయం కూడా మీ పర్సన్ మీకు తెలియకుండా ఉంచడానికే ట్రై చేస్తున్నారు. ఎందుకంటే పాస్ట్లో మీ మధ్య ఏదో జరిగింది అండ్ బికాజ్ ఆఫ్ థర్డ్ పార్టీ మీరు సెపరేట్ అయి ఉండొచ్చు. ఆర్ యూ వాక్డ్ అవే ఆర్ యువర్ పర్సన్ వాక్డ్ అవే బికాజ్ ఆఫ్ థర్డ్ పార్టీ. సో నౌ దే ఆర్ నాట్ కనెక్టెడ్ టు ఎనీ అదర్ రిలేషన్షిప్స్. This person is single now. Okay, so now they are coming back to propose you, to convince you. Okay, and there is a specific message. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు, లైక్ టీవీ వాచ్ చేస్తున్నప్పుడు, లేదా ఒంటరిగా కూర్చొని లైక్ ఇన్ ద లివింగ్ రూమ్ మీరు మీ మొబైల్ చెక్ చేసుకోవడం, అలా ఏదో టైం స్పెండ్ చేస్తున్నప్పుడు మీరు సడన్లీ మీ లైట్స్ ఏవైతే ఉంటాయో ఇంట్లో లైట్స్ ఉన్నట్టుండి బ్లింక్ అవుతాయి. అది పవర్ ఆఫ్ కాదు, జస్ట్ బ్లింక్ అవుతూ ఉంటాయి. ఒక 2 times ఆర్ అట్లీస్ట్ 1 time బ్లింక్ అయి మళ్ళీ ఆగిపోతాయి. యూ డోంట్ నో వాట్ హ్యాపెండ్. బట్ అక్కడ ఏం జరుగుతుంది, ఆ టైంకి ఏం జరిగింది అసలు అంటే దెర్ ఈజ్ అ స్పిరిట్, యంగ్ స్పిరిట్. ఒక యంగ్ స్పిరిట్ ఎవరో మీ ఫ్యామిలీలోకి ఎంటర్ అవుతున్నారు యాజ్ ఎ బేబీ. ఓకే, మేబీ ఒక గుడ్ న్యూస్ లైక్ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ న్యూస్ ఏదైనా మీరు వినొచ్చు. లేదా ఆల్రెడీ ప్రెగ్నెంట్ అయితే, ఎవరైనా ప్రెగ్నెంట్ కనుక ఉంటే ఆ బేబీ రూపంలో దట్ యంగ్ స్పిరిట్ మీ ఫ్యామిలీలోకి రావాలి అని అనుకుంటున్నారు. దిస్ యంగ్ స్పిరిట్ ఈజ్ ఫ్రెండ్లీ పర్సన్. ఎవరో మీకు తెలిసిన వాళ్ళు మీ రిలేటివ్స్లో అయి ఉండొచ్చు, లేదా మీ ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, లేదా మీకు బాగా కావాల్సిన వాళ్ళు అయి ఉండొచ్చు. ఎవరో ఒక మంచి పర్సన్ స్పిరిట్ అది. ఓకే, సో మీకు ఒక గుడ్ న్యూస్ వినిపిస్తుంది. దే ఆర్ కమింగ్ యాజ్ ఎ బేబీ. ఓకే, ఇది ఒక స్పెసిఫిక్ మెసేజ్. ఇది అందరికీ రెజొనేట్ అవ్వదు. ఎవరికి రెజొనేట్ అయితే వాళ్ళకి మాత్రమే తీసుకోండి. ఎవరికి రెజొనేట్ అవ్వకపోవచ్చు కూడా. ఓకే, అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మీరు రీసెంట్లీ జాబ్ పోయింది మీది. ఈ జాబ్ కోసం మీరు చాలా కష్టపడి, చాలా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాసి ఈ జాబ్ అనేది మీరు వచ్చేలా ట్రై చేశారు. మీకు జాబ్ వచ్చింది అండ్ కొన్ని ఇయర్స్ తర్వాత అది ప్రమోషన్ లెవెల్కి వెళ్తుంది అనే టైంకి సడన్లీ ఆ జాబ్ పోయింది. ఎందుకు అంటే బికాజ్ ఆఫ్ పాలిటిక్స్ ఇన్ యువర్ వర్క్ ప్లేస్.
కొలీగ్స్ మధ్య కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వల్ల ఈ జాబ్ అనేది పోయింది. బట్ ద సేమ్ జాబ్ వాళ్ళు మళ్ళీ పిలిస్తే బాగుండేది, అలాంటి జాబే మళ్ళీ నాకు కావాలి అనుకుని మీరు చాలా మేనిఫెస్ట్ చేసుకుంటున్నారు, కానీ మీరు అక్కడి నుంచి మీకు ఏది న్యూస్ రావట్లేదు. సో ఆ డిప్రెషన్లో ఉన్నారు. లైక్ మీకు నచ్చిన జాబ్ పోయింది, కష్టపడి సంపాదించాను, ఆ జాబ్ మళ్ళీ వస్తే బాగుండు, ఇలా మీరు మేనిఫెస్ట్ చేసుకుంటున్నారు. సో విదిన్ 72 hours ద సేమ్ జాబ్ అంటే సేమ్ కంపెనీ వాళ్ళు మళ్ళీ మీకు కాల్ చేసి మళ్ళీ మిమ్మల్ని వచ్చి జాయిన్ అవ్వమని అడుగుతారు. ఓకే, మీకు ఇది ఒక గుడ్ న్యూస్ అన్నమాట. ఓకే, అండ్ మీరు చాలా మనీ మీ డ్రెస్సెస్ కోసం ఖర్చు పెట్టేస్తున్నారు ఇక్కడ. మీకు అనుకోకుండానే అది మీకు తెలియకుండానే ఆ మనీ అనేది ఖర్చు అయిపోతుంది. అంటే యాక్చువల్గా మీరు అన్ని డ్రెస్సెస్ యూజ్ చేయరు కూడా, ఎందుకంటే మేబీ మీరు ఎక్కువ వర్క్ ఫ్రమ్ హోమ్ అలాంటి ప్రొఫెషన్లో ఏదో ఉన్నారు మీరు. సో ఎవ్రీడే మీరు బయటికి వెళ్ళే ఛాన్స్ అయితే ఉండదు మీకు. ఓకే, ఎందుకంటే మీరు ఇంట్లో బిజీ ఎక్కువ ఉంటారు, మేబీ వర్క్ ఫ్రమ్ హోమ్ మెయిన్లీ. సో మీరు ఈ నెంబర్ ఆఫ్ థింగ్స్ పర్చేజ్ చేసేస్తున్నారు, ఆన్లైన్ షాపింగ్. ఓకే, అన్ని డ్రెస్సెస్ కొని మనం ఇంట్లో పెట్టేసుకుంటే మీ వార్డ్రోబ్ నిండిపోతుంది, అంతేగాని మీరు అవన్నీ యూజ్ చేస్తారా నిజంగా అంటే నో, యూజ్ చేయరు. ఓకే, సో యు ఆర్ వేస్టింగ్ యువర్ మనీ. మీరు తర్వాత ఎండ్ ఆఫ్ ద డే మీకు అనిపిస్తుంది, ఈరోజు ఇంత మనీ ఎందుకు స్పెండ్ చేశాను, ఈరోజు ఎంత నేను అసలు అనుకోకుండా ఇలా ఎందుకు జరిగింది అని మీరు తర్వాత బాధపడుతూ ఉంటారు. ఓకే, మీరే బాధపడుతూ ఉంటారు, అనవసరంగా కొనేసాను, ఎంత మనీ పెట్టి కొనేసాను, వేస్ట్ కదా, ఇప్పుడు అవసరం లేవు కదా అని మీరే మళ్ళీ ఫీల్ అవుతూ ఉంటారు. సో మీ మనీ మీరు సేవ్ చేసుకోండి, ఎందుకంటే ఒకవేళ ఆ మనీ మీ సేవ్ చేసిన మనీ ఒకవేళ మీకు అవసరం కాకపోయినా ఇంకెవరికైనా యూస్ఫుల్గా ఉంటుంది, మీ ఫ్యామిలీ మెంబర్స్కి. సపోజ్ మీకు మనీ అవసరం లేదనుకుందాం, మీరు ఫిజికల్లీ ఫిట్ ఉన్నారు అండ్ యు ఆర్ రిచ్ కిడ్, అలా ఏదైనా అనుకొని మీకు మనీ అవసరం లేదు, ఎక్సెస్ మనీ ఆల్రెడీ మీ దగ్గర ఉంది, అయినా ఎందుకు సంపాదించడం, అందుకే ఖర్చు పెట్టాను అని కూడా ఆలోచిస్తూ ఉంటారు. సో కానీ అలా కాదు, ఇక్కడ మేబీ మీకు అవసరం ఉండకపోవచ్చు, మీ ఫ్యామిలీలో ఎవరికైనా అవసరం ఉండొచ్చు, లేదా అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్ కూడా స్టార్ట్ అవుతుంది ఒక్కొక్కసారి. ఓకే, సో అలాంటి వాటి కోసం మనీ తప్పకుండా సేవ్ చేసుకోండి, ఎందుకంటే మనకి ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఎటు నుంచి ఎలా వస్తాయో అనేది తెలియదు. సో సేవ్ మనీ. ఓకే, అండ్ సంథింగ్ రిలేటెడ్ టు యువర్ హెల్త్, యు ఆర్ ఇగ్నోరింగ్ సంథింగ్ రిగార్డింగ్ యువర్ హెల్త్, ఇది కూడా ఒక స్పెసిఫిక్ మెసేజ్. ఓకే, మీకు ఒక్కొక్కసారి బోన్స్లో పెయిన్ వస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది, అండ్ ఫేస్ పైన లైక్ పిగ్మెంటేషన్ వస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది, మీకు పిగ్మెంటేషన్ స్టార్ట్ అయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. కానీ అది సింపుల్ రీజన్, ఇది ఒక స్ట్రాంగ్ రీజన్ ఏమీ లేదు వీటికి, కానీ మీరు ఇవి ఇగ్నోర్ చేస్తున్నారు. ఇగ్నోర్ చేస్తే అవి ఇంకా లాంగ్ టైం మీరు సఫర్ అవుతారు, అంతేగాని సీరియస్ అయితే అవ్వవు ఈ ప్రాబ్లమ్స్. బట్ ఈ రైట్ టైంలో మీరు యాక్షన్ తీసుకుని ట్రీట్మెంట్ తీసుకుంటే అది పెద్ద ప్రాబ్లమే కాదు. ఓకే, సో ఫోకస్ ఆన్ యువర్ సింపుల్ థింగ్స్, లైక్ స్కిన్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఈ రోజుల్లో. ఆ స్కిన్ అనేది స్కిన్ పైన ఏమి ఇలాంటి పిగ్మెంటేషన్ వచ్చినా ఏమొచ్చినా చాలా ఈజీగా ట్రీట్ చేస్తున్నారు, ట్రీట్మెంట్ అనేది కూడా చాలా సింపుల్గానే అయిపోతుంది. సో అలాంటి కేర్ కూడా మీరు తీసుకోవాలి. ఓకే, అలా తీసుకోవటం వల్ల యూ లుక్ బ్యూటిఫుల్, ఆటోమేటిక్గా మీరు కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతారు. ఓకే, సో ఫోకస్ ఆన్ యువర్ హెల్త్ అండ్ ఫోకస్ ఆన్ యువర్ స్కిన్ కేర్. ఓకే, అండ్
మీరు ఇది కూడా ఒక స్పెసిఫిక్ మెసేజ్. సడన్లీ మీరు మీ హెయిర్ స్టైల్స్, మీ డ్రెస్సింగ్ స్టైల్ ఇదంతా కూడా మార్చేశారు. సో ఉన్నట్టుండి మీరు అలా మారిపోవడం వల్ల అందరూ కూడా మిమ్మల్ని నోటీస్ చేస్తున్నారు. అసలు ఏం జరిగింది, సడన్లీ మీరు ఎందుకు మారిపోయారు, సడన్లీ స్టైల్ చేంజ్ అయింది ఏంటి అని మీ మీద ఒక లెన్స్ పెట్టారనమాట. అంటే మిమ్మల్ని ఎక్కువ అబ్జర్వ్ చేస్తున్నారు. సో వై దే ఆర్ అబ్జర్వింగ్ యూ అంటే ఇక్కడ అసలు మీరు ఏం జాబ్ చేస్తున్నారు, ఏ బిజినెస్ చేస్తున్నారు, సడన్లీ ఎందుకు మీ లైఫ్ స్టైల్ చేంజ్ అయింది, హౌ మచ్ యు ఆర్ ఎర్నింగ్, ఇదంతా కూడా అనాలిసిస్ చేస్తున్నారు వాళ్ళు. ఈ అనాలిసిస్లో వాళ్ళకేం అర్థం కావట్లేదు. సో దే విల్ కాల్ యూ టు నో దిస్. ఈ ఇన్ఫర్మేషన్ కోసం మీకు కాల్స్ చేస్తారు. అయితే ఎవరు చేస్తారు ఈ కాల్స్ అంటే ఇది ఎవరైనా చేయొచ్చు. ఓకే, ఓన్లీ మీ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం కోసం మాత్రమే కాల్స్ అనేవి చేస్తారు. ఓకే, అండ్ మీ ఫ్యామిలీ మెంబర్ ఎవరో మీ ఇంట్లో నుండి వెళ్ళిపోయారు. అది మేబీ సమ్ రీజన్స్ ఏవో ఉన్నాయి. బికాజ్ ఆఫ్ దట్ రీజన్ ఈ ఫ్యామిలీ మెంబర్ ఎవరో ఇంట్లో నుండి వెళ్ళిపోయారు లాంగ్ బ్యాక్, లైక్ 4 or 5 years బ్యాక్. సో నౌ దట్ పర్సన్ ఈజ్ కమింగ్ బ్యాక్. దే ఆర్ కమింగ్ బ్యాక్. ఎవరైతే మీ ఫ్యామిలీ నుండి వెళ్ళిపోయారో ద సేమ్ పర్సన్, దట్ ఫ్యామిలీ మెంబర్ ఈజ్ కమింగ్ బ్యాక్. అండ్ బట్ ఇక్కడ మీ ఫ్యామిలీ అందరూ ఏమనుకుంటున్నారంటే ఇంట్లో నుండి వెళ్ళిపోయిన తర్వాత అసలు ఏమయ్యారో, ఎలా ఉన్నారో, వాళ్ళ దగ్గర మనీ లేదు, ఇలా బాధపడుతున్నారు మీరందరూ. కానీ అలా కాదు. ఈ పర్సన్ ఎవరైతే మీ ఫ్యామిలీ నుండి వెళ్ళిపోయారో దట్ సేమ్ పర్సన్ ఒక టాప్ పొజిషన్కి రీచ్ అయ్యారు. ఐ డోంట్ నో వాట్ దే డిడ్. ఒక మంచి జాబ్ ఆర్ మంచి బిజినెస్లో ఈ పర్సన్ సక్సెస్ అయ్యారు. సక్సెస్ అయ్యి ఆ సక్సెస్ని షేర్ చేసుకోవడం కోసం మళ్ళీ ఫ్యామిలీలోకి వస్తున్నారు. ఇది చాలా గ్రేట్ నిజంగా చెప్పాలంటే. ఓకే, అంటే ఎవరి సపోర్ట్ లేకుండా ఒక మంచి జాబ్ ఆర్ మంచి బిజినెస్లో సెట్ అయ్యారు. ఓకే, సో ఆ సక్సెస్ని మీతో షేర్ చేసుకోవడం కోసం ఈ పర్సన్ మళ్ళీ మీ ఫ్యామిలీలోకి వస్తున్నారు. ఓకే, సో మీరందరూ చాలా హ్యాపీగా వెల్కమ్ చెప్తారు ఈ ఫ్యామిలీ మెంబర్కి. యూ విల్ ఫీల్ వెరీ హ్యాపీ. ఓకే, సో దెర్ ఈజ్ ఎ పర్సన్ ఇన్ యువర్ సోషల్ మీడియా అకౌంట్, సమ్ ఫ్రెండ్. సో ఆ పర్సన్ మిమ్మల్ని డైలీ వాచ్ చేస్తున్నారు. ఎందుకు వాచ్ చేస్తున్నారు, వాట్స్ ద రీజన్ అంటే దిస్ పర్సన్ వాంట్స్ సంథింగ్ లాంగ్ టర్మ్ విత్ యూ. బట్ మీకు అసలు ఆ ఉద్దేశమే లేదు. బట్ ఈ పర్సన్ మిమ్మల్ని అలా చూస్తున్నారు. ఈ పర్సన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లేవగానే చూసేది ఫోన్లో ఏంటి అని అంటే మీ అకౌంట్ ఓపెన్ చేయడం అండ్ మీరేం పోస్ట్ చేస్తున్నారు, మీరు ఏమేమి స్టోరీస్ పెట్టారు, ఏం రీల్స్ చేస్తారు, ఇవన్నీ చూస్తున్నారు. ఇవన్నీ చూసిన తర్వాత వాటన్నిటికీ కామెంట్స్ చేయడం, లైక్స్ కొట్టడం అండ్ మార్నింగ్ విష్ చెప్పడం మీకు. ఈ పర్సన్ డైలీ చేస్తున్నది ఇదే. బట్ ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే దే విల్ అప్రోచ్ యూ, దే విల్ ప్రపోజ్ యూ. ఓకే, బట్ హూ ఈజ్ దిస్ పర్సన్ అంటే దిస్ ఈజ్ యువర్ సోషల్ మీడియా ఫ్రెండ్, Facebook friend or Instagram or any other social media friend. ఓకే, అండ్ అసలు ఈ పర్సన్ ఎవరు, ఈ పర్సన్ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఈ పర్సన్కి ఒక నేమ్ అండ్ ఫేమ్ ఉంది. ఈ పర్సన్ ఎక్కడైతే ఉంటున్నారో నేమ్ అండ్ ఫేమ్ ఉంది. అండ్ దే ఆర్ వెరీ రిచ్, దే ఆర్ వెరీ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. ఓకే, సో నౌ మేబీ మీ ఫ్యామిలీ ఈ పర్సన్ ఫ్యామిలీ కంటే చిన్న ఫ్యామిలీ
ఆర్ మీరు సింగిల్ అన్న విషయం ఈ పర్సన్కి తెలుసు. సో నా మీకు ఒక ఫ్యామిలీని ఇవ్వడం కోసం ఈ పర్సన్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దిస్ పర్సన్ ఈజ్ నాట్ సింగిల్, దే ఆర్ మ్యారీడ్ అండ్ సింగిల్, మేబీ సెపరేటెడ్. ఓకే, సో నౌ దే వాంట్ టు ప్రపోజ్ యూ. అందుకే మిమ్మల్ని వాచ్ చేస్తున్నారు. మీ పిక్స్ ఎక్కడైనా దొరికితే అవే చూస్తున్నారు. అండ్ మీకు కొన్ని కామెంట్స్ కూడా పెడుతూ ఉంటారు. ఓకే, అండ్ కొన్ని పర్సనల్ మెసేజెస్ కూడా చేస్తూ ఉంటారు. బట్ మీరు రెస్పాండ్ అవ్వట్లేదు ఈ పర్సన్కి. కానీ దే వాంట్ టు ప్రపోజ్ యూ, దే వాంట్ సంథింగ్ లాంగ్ టర్మ్ విత్ యూ. ఓకే, సో దిస్ పర్సన్ ఈజ్ కమింగ్ టు యువర్ లైఫ్. మీరు యాక్సెప్ట్ చేస్తారా చేయరా అనేది అది వేరే విషయం. బట్ దిస్ పర్సన్ ఈజ్ కమింగ్, దే చూజ్ యూ. ఓకే, అండ్ ఇక్కడ మీరు ఒకవేళ దీనిలో ఉన్న పాయింట్స్ అన్నీ కూడా మీకు రెజొనేట్ కనుక అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండ్ హైప్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఈ వీడియోని. అండ్ వీడియోలో ఓన్లీ మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. ఒక పాయింట్ కూడా మీకు రెజొనేట్ అవ్వకపోతే ఇది మీ వీడియో కాదు. ఓకే, అండ్ వీడియోలో అసలు ఎవరికి రెజొనేట్ అవుతుంది ఇది అంటే మేష, ధనుష్ రాశులు అండ్ వృషభ, కన్యా రాశి, మిథున రాశి, కుంభరాశి, కర్కాటక అండ్ మీన రాశులకి కనిపిస్తున్నాయి ఇక్కడ. ఓకే, అండ్ సంథింగ్ ఈజ్ వెరీ స్ట్రాంగ్ హియర్. ఏంటి ఆ స్ట్రాంగ్ ఎనర్జీ అంటే నేను జాబ్ విషయం చెప్పాను కదా దీంట్లో, అది చాలా స్ట్రాంగ్ ఎనర్జీ. ఓకే, మేబీ ఇది చాలామందికి రెజొనేట్ అవుతుంది ఆ పాయింట్. ఓకే, సో పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్, రీయూనియన్ రిచువల్స్ and other spiritual products like gemstones, crystals, rudraksha and vastu pyramids and other things. ఇలాంటివి ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు మీ పర్సనల్ రీడింగ్స్ అండ్ రిచువల్స్ అండ్ అదర్ స్పిరిచువల్ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు. నా వాట్సాప్ నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఉంటుంది. ఓకే, సో ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు అండ్ పర్సనల్ రీడింగ్స్ కూడా బుక్ చేసుకోండి సేమ్ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి. ఓకే, సో వీడియోని ఇంతటితో వదిలేస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సెండింగ్ లవ్ అండ్ లైట్.